2,000 కోట్ల రూపాయలు కొట్టేసినోడి దగ్గర కోటి రూపాయలు దొరకడం ఏంటో అర్థం కాలేదు. ఈడీ వాళ్ళ విచారణలో వేల కోట్ల చిట్ ఫండ్ మోసాల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైకాపా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా హులిపించింది. కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు విలాసవంతమైన కార్లు, పదుల సంఖ్యలో బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. విశాఖపట్నం, హైదరాబాద్లోని వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్న మల్లా విజయప్రసాద్, ఆయన బంధువు వరాహ రామకృష్ణ సత్య శ్రీనివాసరావు ఇళ్ళు, కార్యాలయాలు 5 చోట్ల ఏకకాలంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 5 సోదాలు చేశారు. ఒరిస్సాలోని భువనేశ్వర్లోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, ఒరిస్సా పోలీసులు నమోదు చేసిన పలు కేసుల ఎఫ్ఐఆర్లు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఈ సోదాలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ సోమవారం ప్రకటన విడుదల చేసి, సోదాల సమయంలో 1.01 కోట్ల నగదు అంటే కోటి రూపాయల మీద 1 లక్ష నగదుతో పాటు డైరెక్టర్లు స్థిరాస్తులు, చరాస్తుల పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నాం. వెల్ఫేర్ డైరెక్టర్లకు చెందిన 182 బ్యాంక్ ఖాతాలను, 6 లగ్జరీ కార్లను స్తంభింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చామంటూ ఈడీ చెప్పుకొచ్చింది.